Hi viewers, welcome to NS Commerce Academy. Today I am going to discuss with you about the topic partnership business, which is related to business organization management subject in first semester for BCom students. Okay, with come to the point partnership business. In India, according to Partnership Act 1932, Section 4, partnership is the relation between persons who have agreed to share profits of a business carried on by all or any of them acting for all. In simple terms, it is an association of two or more than two persons which is created to run the business jointly. These persons are called the partners, and doing the business jointly is called as partnership. ఓకే పార్ట్నర్షిప్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. అకార్డింగ్ టు ది పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 సెక్షన్ 4 ప్రకారము ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకరి తరపున ఒకరు అందరూ ఒకరి కొరకు పనిచేస్తూ బిజినెస్ యొక్క ప్రాఫిట్ ని షేర్ చేసుకోవడం కానీ లాస్ ని షేర్ చేసుకోవడానికి ఉద్దేశించబడిన సంస్థను ఇక్కడ పార్ట్నర్షిప్ ఫార్మ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు ది ఫీచర్స్. ఓనర్షిప్. పార్ట్నర్షిప్ ఇన్వాల్వ్స్ టూ ఆర్ మోర్ దెన్ ఇండివిజువల్ షేరింగ్ ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ప్రాఫిట్స్. సో పార్ట్నర్షిప్ లో పనుల యాజమాన్యం అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిగి ఉంటారు. వీళ్ళందరూ కూడా వ్యాపారానికి సంబంధించిన బాధ్యతలు కానీ లాభాలు కానీ నష్టాలు కానీ సమానంగా పంచుకోవడం అనేది జరుగుతుంది, లేదా పార్ట్నర్షిప్ డీడ్ లో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం పంచుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టైప్స్. జనరల్ పార్ట్నర్షిప్ ఇన్వాల్వ్స్ ఈక్వల్ మేనేజ్మెంట్ అండ్ లయబిలిటీ షేరింగ్, while the limited partnership offers limited liability to some partners. సో ఇక్కడ మన పార్ట్నర్షిప్ ను మనం టూ టైప్స్ చెప్పుకున్నాము. జనరల్ పార్ట్నర్షిప్ ఫండ్స్ అని, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫండ్స్ అని చెప్పుకున్నాము. ఈ జనరల్ పార్ట్నర్షిప్ లోపల మేనేజ్మెంట్ యొక్క లయబిలిటీ అనేది అందరికి సమానంగా ఉంటుంది. అదే లిమిటెడ్ లయబిలిటీస్ లోపల మనకు ఇక్కడ పార్ట్నర్షిప్ డీడ్ లోపల చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం లయబిలిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అగ్రిమెంట్. పార్ట్నర్షిప్ ఆపరేట్ బేస్డ్ ఆన్ ద పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ డీటెయిలింగ్ రూల్స్, రెగ్యులేషన్స్, రెస్పాన్సిబిలిటీస్, ప్రాఫిట్ షేరింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. సో మనకు పార్ట్నర్షిప్ అనేది జనరల్గా ఈ పార్ట్నర్షిప్ డీడ్ ద్వారా ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో దాని ప్రకారము బాధ్యతలు కానీ రూల్స్, వాళ్ళ యొక్క పాత్రలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క లాభ నష్టాలు పంచుకునే విధానం కానీ డెసిషన్ మేకింగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ అలాంటి పార్ట్నర్షిప్ అనేది లిఖితపూర్వకంగా లేనట్లయితే మామూలుగా పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం లోపల పార్ట్నర్షిప్ డీడ్ లోపల ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో దాని ప్రకారము వీటిని వర్తించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టాక్సేషన్. ప్రాఫిట్స్ ఆర్ పాస్డ్ త్రూ ద టు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఇక్కడ పార్ట్నర్షిప్ ఫార్మ్ లోపల ఏదైతే లాభాలు వస్తాయో ఆ లాభాలు అనేవి మన పర్సనల్ లాభాల కింద ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు కాబట్టి ఆ పార్ట్నర్స్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కింద ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ షేరింగ్. ప్రాఫిట్స్ ఆన్ ద బిజినెస్ ఈజ్ షేర్డ్ బై ద పార్ట్నర్స్ అకార్డింగ్ టు అగ్రీడ్ రేషియో ఆఫ్ ద పార్ట్నర్షిప్ డీడ్. ఇక లాభ నష్టాలను ఏ విధంగా షేర్ చేసుకుంటే పార్ట్నర్షిప్ డీడ్ లో ఉన్న అగ్రిమెంట్ లో ఉన్న ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో ఆ కండిషన్స్ ప్రకారము షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అథారిటీ. పార్ట్నర్స్ హ్యావ్ అన్ అథారిటీ టు పర్చేస్, సేల్, lend and borrow loans on behalf of the organization and act as agent. సో ఇక్కడ అధికారానికి విషయానికి వచ్చినట్లయితే అందరూ భాగస్తులు సమానమైన అధికారం కలిగి ఉంటారు. పార్ట్నర్షిప్ సంస్థ తరఫున వాళ్ళు అమ్మడం కానీ, కొనడం కానీ, అప్పు తీసుకురావడం కానీ అన్ని ఇలాంటి పనులన్నీ కూడా చేయవచ్చు. వీళ్ళందరూ కూడా ఈ భాగస్వామ్య సంస్థకు ఏజెంట్స్ గా పనిచేయడం అనేది జరుగుతుంది. లయబిలిటీ. లయబిలిటీ ఆఫ్ పార్ట్నర్స్ ఈజ్ అన్లిమిటెడ్. సో ఇఫ్ ఎనీ డెట్ అరైజెస్ ద పార్ట్నర్స్ హ్యావ్ టు పే ఫ్రమ్ దేర్ పర్సనల్ సేవింగ్స్. ఇక్కడ రుణ బాధ్యత విషయానికి వచ్చినట్లయితే అందరు పార్ట్నర్లు సమానమైన రుణ బాధ్యత కలిగి ఉంటారు. ఒకవేళ మనకు పార్ట్నర్షిప్ డెవలప్ ఏమైనా ప్రత్యేకమైన కండిషన్స్ ఉన్నట్లయితే
అది మినహాయింపుగా ఉంటుంది. మిగతా సమయంలో కూడా అందరూ సమానమైన బాధ్యత కలిగి ఉంటారు. 2 బాధ్యత కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు సంస్థ ద్వారా ఏర్పడిన అప్పు ఏదైతుందో దాన్ని వాళ్ళ సొంత ఆస్తుల నుంచి కూడా అమ్మేసేయాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్. షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. పార్ట్నర్షిప్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అమాంగ్ ద పార్ట్నర్స్. ఇక్కడ బాధ్యత అనేది అందరి పార్ట్నర్‌లకు సమానంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా బాధ్యతగా పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ బాధ్యత అనేది సక్రమంగా పనిచేస్తుంది కాబట్టి ఈ పార్ట్నర్షిప్ అనేది సమర్థవంతంగా నడిచే అవకాశం ఉంది. కాంప్లిమెంటరీ స్కిల్స్. పార్ట్నర్స్ కెన్ బిల్డ్ ద బిజినెస్ డైవర్స్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ రిసోర్సెస్. పార్ట్నర్స్ అందరూ కూడా ఆలోచించేసి వాళ్ళకున్న స్కిల్స్‌ను బేస్ చేసుకొని పార్ట్నర్షిప్ డెవలప్‌మెంట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి వాటి యొక్క అడ్వాంటేజ్ అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. క్యాపిటల్ అసెట్స్. ఈజియర్ యాక్సెస్ టు క్యాపిటల్ డ్యూ టు కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ మల్టిపుల్ పార్ట్నర్స్. ఇక్కడ మూలధనం అనేది వాళ్ళు పెట్టిన మూలధనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఆ మూలధనాన్ని ఎవరెవరు ఎంత పెట్టుబడి పెట్టారనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్. ప్రాఫిట్స్ ఆర్ ట్యాక్స్ అట్ పర్సనల్ ఇన్కమ్, ఆఫరింగ్ ట్యాక్స్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇక్కడ ట్యాక్స్ అనేది ఫర్మ్ పైన వేయకుండా ఇండివిజువల్ పార్ట్నర్స్ పైన వేస్తుంది కాబట్టి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫ్లెక్సిబుల్గా వాళ్ళకున్న సమయంలో కూడా వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్ ఈజ్ ఈజీ, క్విక్ అండ్ ఫ్లెక్సిబుల్. ఇక పార్ట్నర్షిప్ సంస్థను ఈజీగా స్థాపించవచ్చు, దాన్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు, త్వరగా మనము ఓపెన్ చేసుకోవచ్చు, త్వరగా మనం దాన్ని క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫార్మాలిటీస్. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్ట్నర్స్ అండ్ ద అసోసియేట్ విత్ ద లెస్ ఆర్ నో లీగల్ ఫార్మాలిటీస్. సో పార్ట్నర్షిప్ లో ప్రత్యేకమైన ఫార్మాలిటీస్ అనేది లేకుండా అగ్రిమెంట్ లో ఏవైతే మనం కండిషన్స్ పెట్టుకుంటామో దాని ప్రకారం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫండింగ్. లయబిలిటీ ఆఫ్ పార్ట్నర్షిప్ ఈజ్ అన్లిమిటెడ్, దే కెన్ రైజ్ మోర్ ఫైనాన్స్. సో మనకు పార్ట్నర్షిప్ లో రుణ బాధ్యత అనేది అపరిమితంగా ఉంటుంది కాబట్టి పార్ట్నర్స్ యొక్క అనుమతితో మనం ఎంతనైనా ఫండింగ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ రిసోర్సెస్. లార్జ్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ యాజ్ దే ఆర్ మోర్ దెన్ 1 పర్సన్. ఇక మానవ వనరులు అంటే ఇక్కడ ఒకరికంటే ఎక్కువ మంది పార్ట్నర్షిప్ ఫామ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు అందుబాటులో ఉండడం వల్ల ఈ హ్యూమన్ రిసోర్స్ అనేది ప్లెంటీగా ఉండే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ వచ్చి అన్లిమిటెడ్ లయబిలిటీ ఇన్ జనరల్ పార్ట్నర్షిప్స్. పార్ట్నర్ షేర్ అన్లిమిటెడ్ లయబిలిటీ ఫర్ బిజినెస్ డెట్స్ అండ్ అబ్లిగేషన్స్. సో పార్ట్నర్షిప్ ఫామ్ లో అపరిమిత రుణ బాధ్యత ఉంది కాబట్టి ఒక పార్ట్నర్ దివాలా తీసినా కానీ మిగతా పార్ట్నర్స్ అందరూ కూడా ఆ షేర్ సమానంగా తీసుకొని దాన్ని కట్టవలసిన బాధ్యత అనేది ఉంటుంది. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ రిస్క్స్. డిసగ్రిమెంట్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ ద పార్ట్నర్స్ కెన్ అఫెక్ట్ ద డిసిషన్ మేకింగ్ అండ్ బిజినెస్ ఆపరేషన్. పార్ట్నర్షిప్ లో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగాదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ షేర్డ్ ప్రాఫిట్స్. ప్రాఫిట్స్ ఆర్ డివైడెడ్ అమాంగ్ ద పార్ట్నర్స్ బేస్డ్ ఆన్ ద పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, పొటెన్షియల్లీ లీడింగ్ టు డిస్ప్యూట్స్. ఇక లాభాల పంపిణీ వచ్చే వరకల్లా ఈ పార్ట్నర్షిప్ డీడ్ ప్రకారం అనేది పడుతుంది కాబట్టి కొన్ని సందర్భాలు కూడా తగాదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ లిమిటెడ్ లైఫ్ స్పాన్. ద బిజినెస్ కంటిన్యూటీ మే బి ఎఫెక్టెడ్ బై ఏ పార్ట్నర్ విత్డ్రాయల్, డెత్ ఆర్ బ్యాంక్రప్టసీ. ఓకే, ఇక దీని యొక్క పార్ట్నర్షిప్ ఫార్మ్ యొక్క జీవితకాలం అంటే ఆ పార్ట్నర్స్ యొక్క బిహేవియర్ పైన మరియు వాళ్ళ యొక్క కొనసాగింపు పైన, వారి యొక్క మరణము లేదా వాళ్ళ యొక్క అశక్తత, వాళ్ళ యొక్క దివాలాతనం పైన ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్క పార్ట్నర్ కానీ మరణించినా కానీ, అశక్తుడైనా కానీ, దివాలా తీసినా కానీ, లేకపోతే ఆ ఫామ్ నుంచి విత్డ్రా కావాలనుకున్నప్పుడు ఇమీడియట్లీ ఆ పార్ట్నర్షిప్ ఫామ్ అనేది డిజాల్వ్ కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ల్యాక్ ఆఫ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మే లీడ్ టు డిజల్యూషన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ ఫార్మ్స్. సో పార్ట్నర్స్ అనే అందరూ ఒకే రకమైన మైండ్ సెట్ అనేది ఉండదు. కొన్ని సందర్భంగా ఈ అపార్థాల వల్ల అండర్స్టాండింగ్ సరిగా లేకపోవడం వల్ల తొందరగా పార్ట్నర్షిప్ అనేది డిజాల్వ్ అయ్యే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ కంటిన్యూటీ. వెనెవర్ ఇన్ ద ఈవెంట్ సచ్ ఏ డెత్, రిటైర్మెంట్, insanity of occurs, the partners come to an end and very rarely it will continue its functions. చాలా సందర్భాలు ఎవరైనా ఒక పార్ట్నర్ భాగస్థుడు చనిపోయినా కానీ, మరణించినా కానీ, లేకపోతే దివాలా తీసినా కానీ, లేదా ఇతరత్ర పార్ట్నర్షిప్ నుంచి వెళ్ళిపోయినట్లయితే ఇమీడియట్లీ ఆ పార్ట్నర్షిప్ అనేది డిజాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది.
Okay, friends, with this I am concluding this topic. Next topic, I will discuss about the types of partners. Okay, thank you. One and all.